కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. బాగా వినాలి ఇక్కడ. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు అంటే పాపులమైన మనందరినీ కూడా రక్షించటానికి, మరణించిన తర్వాత తిరిగి లేపటానికి. అందుకే మరణించిన వారు తిరిగి లేస్తారు అనే దాన్ని నిరూపించటానికి, మరణించిన తర్వాత మరో జీవితం ఉందని తెలియపరచటానికి, మరణించిన వ్యక్తులందరూ కూడా మట్టిపాలైపోరు, ఈ ఆత్మ గాలిలో కలిసిపోదు అనే నిరూపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. మనందరి పాపములు కూడా తీసివేయటానికే ఆయన మరణించాడు. చాలామంది మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క నిజ జీవితము అర్థం కాక, ఆయన యొక్క శక్తి అర్థం కాక చాలామంది కూడా విచిత్రముగా మాట్లాడుతున్నారు ఈరోజు. కనుక ప్రేమైన వాళ్ళారా, క్రైస్తవులైన మనం అందరము కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి, అనేక విషయాలు ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని లోకం బలహీనత చేస్తుంది, బలహీనునిగా చేస్తుంది. యేసుక్రీస్తుని చాలామంది కూడా అవహేళన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలామంది కూడా తీసివేస్తున్నారు. ఆయనలో ఏమాత్రము కూడా రక్షణ లేదు అనేటట్లుగా తెలియపరుస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్న మనమందరము కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఏం చేయాలంటే, ముందు ఆయన బలహీనుడా లేకపోతే బలవంతుడా? లోకం చెబుతున్నట్టుగా నిజంగా ఆయన బలహీనుడేనా? మనము నమ్ముకున్న దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది అనే వాస్తవాలని క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, తెలుసుకోవాలి. అది తెలుసుకొనక, ఆలోచన చేయక మనం కూడా గుడ్డిగా నమ్మామనుకోండి, మనం కూడా గుడ్డిగా నమ్మేస్తే ఏముంది ప్రయోజనము? ఏమీ లేకున్నట్టుగానే అయిపోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలైతేనేమి, అలాగే అపోస్తులు చెప్పిన మాటలైతేనేమి, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచన చేస్తేనే మనకు సత్యం అనేది అర్థమవుతుంది. ఎవరో సేవకులు వచ్చి చెప్పారు, ఈ మధ్యకాలంలో సేవకులు కూడా చాలా విచిత్రంగా బైబిల్ని డౌన్ చేసి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని తగ్గించి మాట్లాడే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అలాంటి ఆలోచనలో ఎవరో చెప్పిన మాటలకు అక్కున్నట్టుగా మనము కూడా చదువుకొని, లేకపోతే వింటున్న సంగతులు అలా ఉన్నాయో లేదో తెలుసుకొని ఆలోచన చేసే విధంగా క్రైస్తవులు ఈరోజు ఉండాలి. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో క్రీస్తు కొరకైన మాట మనం ఆలోచన చేస్తే, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అన్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అంటే ఆయన యందు విశ్వాసం కలిగి జీవించిన వారే నిత్య జీవం గలవారు. కుమారుని యందు విశ్వాసం లేని వారందరూ కూడా ఏమైపోతారంట? జీవము చూడడు, ఉగ్రత వాని మీద నిలిచియుండును. యేసుక్రీస్తు అంటే చేతగానివాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారంటే ఒక అనామకుడు కాదైనా. సర్వలోకాలను కలుగజేసి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ప్రపంచంలో ఆయనంతటి గొప్పవాడు ఎవ్వరూ కూడా లేరు. ఈరోజు ఎక్కువగా
క్రీస్తును అంగీకరిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆయన యందు నిత్య జీవం ఉంది. ఆయన యందు ఏముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉంది కాబట్టి నిత్య జీవాన్ని ఆశించి ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారు. అదే మాట యేసుక్రీస్తు ప్రభువారైతేనేమి, లేకపోతే అపోస్తలులు అయితేనేమి, చెప్పబడిన మాటల్లో మనం ఆలోచన చేసే చాలా విషయాలు కూడా క్రీస్తునందే నిత్య జీవము, క్రీస్తునందే నిత్య జీవము. ఎంత చక్కగా రాయబడింది చూడండి మాట. ఆయన కాదనుకుంటే నిత్య జీవం లేదంటే లేదు అసలు. ఆయన కాదనుకుంటే పరలోకం లేదా అంటే పరలోకమంగా ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. ఇది 100% గ్యారంటీ.